నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఒక చరిత్ర. వైసీపీ రాక్షస పాలన అంతమొందించిన యాత్ర. 2 ఏళ్ల జ్ఞాపకం. భారీ కేక్ కట్ చేసిన నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహించిన యువగళం పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. ఈ పాదయాత్ర యువత సమస్యలను ప్రస్తావించడం, ప్రజలతో సంబంధాలు పెంచుకోవడం మరియు అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం లక్ష్యంగా సాగింది. ఈ పాదయాత్ర పూర్తయిన 2 ఏళ్ల సందర్భంగా నరసరావుపేట నియోజకవర్గంలో భారీ జ్ఞాపకోత్సవం కార్యక్రమం జరిగింది. నరసరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ సమూహం మధ్య కేక్ కట్ చేశారు. నారా లోకేష్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరవింద బాబు మాట్లాడుతూ, నారా లోకేష్ నిర్వహించిన యువగళం పాదయాత్ర వల్ల రాష్ట్రంలో కూటమి అధికారం చేపట్టింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. యువగళం పాదయాత్ర వివరాలు. నారా లోకేష్ కుప్పం, చిత్తూరు జిల్లా నుంచి 2023 జనవరి 27న మంగళవారం యువగళం పాదయాత్రను ప్రారంభించారు. మొదట్లో 400 రోజులు 4000 కిలోమీటర్లు కవర్ చేయాలని ప్లాన్ చేశారు. ఈ పాదయాత్ర యువతకు తమ సమస్యలను వ్యక్తపరచడానికి ఒక వేదికగా ఉద్దేశించబడింది మరియు రాష్ట్ర వ్యాప్తంగా యువతను ఏకం చేయడం దాని ముఖ్య ఉద్దేశం. పాదయాత్ర కుప్పం నుంచి ప్రారంభమై ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల గుండా సాగింది. 2023 సెప్టెంబర్ 1 నాటికి 200 రోజుల్లో 2700 కిలోమీటర్లు పూర్తి చేశారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుతో సంబంధం ఉన్న కారణాల వల్ల పాదయాత్ర తాత్కాలికంగా నిలిపివేయబడింది. తరువాత 2023 నవంబర్ 27న కోనసీమ జిల్లాలోని పోడలాడ వద్ద నుంచి తిరిగి ప్రారంభమైంది. చివరికి 226 రోజుల్లో 3132 కిలోమీటర్లు కవర్ చేసి 2023 డిసెంబర్ 18 విశాఖపట్నం గాజువాక శివాజీనగర్ వద్ద ముగిసింది. ఈ పాదయాత్ర ద్వారా నారా లోకేష్ ప్రజల సమస్యలను నేరుగా విన్నారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ విధానాలను విమర్శించారు మరియు టీడీపీ హామీలను ప్రకటించారు. ఇది యువతను మొబిలైజ్ చేయడంలో కీలక పాత్ర పోషించింది. 2024 సాధారణ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయానికి ఈ పాదయాత్ర బలమైన పునాది వేసింది. పాదయాత్రలో లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలతో సంప్రదించి వారి ఆకాంక్షలను అర్థం చేసుకున్నారు. ఇది పార్టీని పునర్జీవం చేసింది.